గుడి సాక్షిగా, సమ్మక్క సారమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, జోగులాంబ సాక్షిగా, బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా, జూబ్లీన్స్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. ఈ కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, గురుమూర్తి స్వామి సాక్షిగా, ఆర్మూర్ సుద్దులగుట్ట సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా, నేను యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాట ఇస్తున్నా. మెదకు చర్చి సాక్షిగా, 7 దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, పాలమూరు మిత్రుల సాక్షిగా, జాంగీర్ పీర్ల దగ్గర సాక్షిగా నేను మాట ఇస్తున్నా. సేవలాల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్న వాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. ఆయన అదే అయిందా 2 లక్షల మీద పాపం ఆయన మాట నమ్మి 3 రూపాయల వడ్డీకో 4 రూపాయల వడ్డీకో ఆ 2 లక్షల మీద ఉన్న డబ్బులు కడితే వడ్డీల మీద పడ్డాయి తప్ప 2 లక్షల రుణమాఫీ మాత్రం కాలే. అయిందా? భూమి బద్దలైన డైలాగులు విన్నారా? అటున్న సూర్యుడు ఇటు పొడిచినా భూమి బద్దలు కాలేదు, సూర్యుడు గొడవలేదు, కానీ ఈయన మాత్రం రుణమాఫీ ఎగ్గొట్టిండు. అది కూడా ఏంది, మన భద్రాద్రి రాముల వారి మీద ఒట్టు పెట్టి మాట తప్పిన రేవంత్ రెడ్డిని ఎవడన్నా నమ్ముతాడా? ఇంకా నమ్ముదామా? దేవుణ్ణే మోసం చేసినోడు మనం చేయడా? దేవుణ్ణి మీద మనకేమన్నా కొద్దో గొప్ప భయమో భక్తో ఉంటది కదా రాముల వారంటే. ఆయనకు దేవుని మీదనే లేదు. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతాడో ఒక్కసారి గమనించండి. అట్లే చూస్తే ఇప్పుడేమంటుండు, ఈ నెల 30వ తారీఖు నాడు మన మదిరకు వస్తారట. మదిరకు వచ్చి ఇక యాసంగి రైతు బంధు ఎగ్గొట్టినా వానకాలం రైతు బంధు మళ్ళీ ఎకరం ఎత్తడో 2 ఎకరాలు ఎత్తడో. దానికోసం రైతు ఆశీర్వాద సభ పెట్టండి. నిన్న భట్టి గారు వచ్చిండు మదిరకు, రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, రైతులందరూ వచ్చి ఆశీర్వదించండి అంటుండు. ఎందుకోసం ఆశీర్వదించాలి? ఏం చేసిండని ఆశీర్వదించాలి? దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయకుండా రేవంత్ రెడ్డి మోసగించిండు అని చెప్పి ఆశీర్వదించాలనా? దేనికోసం ఆశీర్వదించాలి? రైతు బంధు 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి 29,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇవ్వనందుకు, రైతుల్ని మోసం చేసినందుకు మదిరలో వచ్చి రేవంత్ రెడ్డిని రైతులు ఆశీర్వదించాలనా? ఇవాళ పంటల బీమా, ప్రతి పంటకు బీమా ఇస్తామని ఇదే భట్టి గారు అసెంబ్లీలో బడ్జెట్లో చెప్పిండు. వచ్చిందా పంటల బీమా ఎవరికని? రాష్ట్రంలో పంటల బీమా అని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసినందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలనా? పోయిన వానకాలంలో మన అశ్వరావుపేటలో, మన ఖమ్మం జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బాగబడి పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎవరికన్నా 1 రూపాయి వచ్చిందా? పంటల బీమా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న ఇన్పుట్ సబ్సిడీ 1 రూపాయి కూడా ఇవ్వనందుకు రాష్ట్ర రైతుల్ని, ఖమ్మం జిల్లా రైతుల్ని మోసం చేసినందుకు ఆశీర్వదించాలనా? ఇలా యూరియా దొరుకుతున్నదే, ఒకటే బస్తా ఇస్తారట. మక్కలు వేస్తారు మా అశ్వరావుపేటల. మక్కలకు దాదాపు 1 ఎకరానికి 5 బస్తాలు 6 బస్తాలు కావాలి. 2 సంచులు ఇస్తారట. అది ఇప్పుడొకటి, నెలకొకటి. ఆ ఒక్కటి కూడా దొరకలేదు.
ఇవాళ ఈ ప్రాంతంలో మిర్చి పంటది ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు 6 నుంచి 8 బస్తాలు యూరియా వేస్తారు, వాళ్ళకు కూడా 2 సంచులు ఇస్తారట. ఆయిల్ పామ్ రైతులకు కూడా 3 బ్యాగులు కావాలి, వాళ్ళకు కూడా 2 బ్యాగులు ఇస్తారట. అంటే యూరియా ఇవ్వక చెప్పులు లైన్లో పెట్టించి యాప్లు పెట్టి రైతుల్ని హరికోస పెట్టినందుకు మదిరలో ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలనా బట్టి గారు? అంటే యూరియా ఇవ్వనందుకు ఆశీర్వదించాలనా? బోనస్ పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, ఈ యాసంగి కూడా బోనస్ ఎగ్గొట్టిండు. సన్న వడ్లకు 2 యాసంగి పంటలకు బోనస్ ఎగ్గొట్టినందుకు ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలా? ఆ సన్న